పోక్సోయే కాదు, ఐపీసీ సెక్షన్ లో మిస్యూజ్ చేసేవాళ్ళు లేరా? సో నేను మెయిన్లీ ఫోక్సోలో ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ఫోక్సో అనేది సినిమాల ప్రభావమా లేదు అంటే ఎలానో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి తెలుసు. ఫోక్సోని యూజ్ చేస్తే సినిమా కూడా వచ్చేది. రీసెంట్ గా కోర్ట్ మూవీ కూడా వచ్చింది. ఫోక్సోని సంబంధం లేకపోయినా సరే ఇప్పుడు మీరు నేను కొట్టుకున్నాం అనుకోండి, నా ఇంట్లో చిన్న పాప ఉందంటే మీ మీద నేను మా చిన్న పాపని చేయబట్టి లాగిందని చెప్పి ఫోక్సో వేసేస్తాను. ఎమ్మటే అది కేసు తీసుకుంటారు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? ఇంత మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మిస్యూజ్ చేస్తారు. ఓకే, అదే మీరు ఇందాక నేను చెప్పింది అదే. ఇక్కడ పోలీస్ బాధ్యత ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆ పాపతో కేసు పెట్టించారు కదా, అది నిజమైన కేసా అబద్ధమైన కేసా అనేది ఈ 60 రోజుల పీరియడ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీస్. మీరు పెట్టగానే కేసు తీసుకోగానే కాదు. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే లోపే అతని మీద కేసు వేసి ఎంతోగాని డేస్ రిమాండ్ కి అయితే పంపిస్తున్నారు కదా. ఇన్వెస్టిగేషన్ చేయడానికంటే ముందు కంప్లైంట్ తీసుకున్నాక కూడా చేస్తారు. ఓకే, చాలా కేసులో కంప్లైంట్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రైమా ఫేసి అంటారు దాన్ని. ఓకే, ఇతను నేరం చేసాడాన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే అతని మీద కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది ఒక ఫోక్సోనే కాదు, ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ. ఫోక్సోలో ఇంకొక మాట చెప్తాను. మీరు విన్నట్టు మీకు వచ్చిన డౌట్ ప్రకారం ఎవరన్నా తప్పుడు కేసులు కనుక పెడితే, కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసు పెడితే అది తప్పు కేసు అని ప్రూవ్ అయితే వాళ్ళకు కూడా 6 months ఉంది. తల్లిదండ్రులకు ఉంది, పిల్లలకు లేదు. ఎవరైనా తల్లిదండ్రులు తప్పుడు కంప్లైంట్ ఇస్తే, అది తప్పుడు కంప్లైంట్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మీద కూడా పోలీసులు కేసు కట్టచ్చు.